మొన్న ఒక చిన్న వారైందండి. ప్రతి ఒక్కరు దాన్ని క్రెడిట్ తీసుకోవాలనుకున్నాను. క్రెడిట్ గోస్ టు 2 పీపుల్ అండి. ఒకటి ద పర్సన్ హూ క్రియేటెడ్ ఎ పాలసీ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. బ్రహ్మోస్ ఈజ్ ఎ మేక్ ఇన్ ఇండియా అండి. బ్రహ్మోస్ బై మేడ్ ఫ్రమ్ మేక్ ఇన్ ఇండియా. అవునండి, ఫుల్ కాన్సెప్ట్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా అండి. రష్యాతో మనం టైఅప్ చేసుకున్నాం. అవును, ఒకరు టైఅప్ చేసుకుని మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాక స్టూడియో నేను సెటప్ చేసినాక స్టూడియో నాలెడ్జ్ మీరు ఇచ్చింటారు, సెటప్ నేనే తీస్తానండి. అండ్ హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఇండియా అండి, హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఆపోజిట్ కంట్రీ. సార్, ఒక వరల్డ్ వార్ లాంటి ఒక సిచ్యువేషన్ని ఎవడైనా క్రెడిట్ తీసుకొని అది పొలిటికల్, అది ఈ ఒక సభ కాదు, జాగా కాదు, మాట్లాడకూడదు. కానీ 10 రోజుల్లో ఒక వారిని ఒక మనిషి నోరు ఇచ్చే కెపబిలిటీ భారత్ వితౌట్ గెటింగ్ అఫెక్టెడ్ అండి. సివిలియన్స్ ఒక కాలంలో చెప్పారు, మా దగ్గర ఒక బటన్ ఉంది, మేము కొడితే మీ దేశాలు పోతుంది. ఆ బటన్ యూజ్ చేస్తే ఇంకొక ధైర్యం రాలేని పొజిషన్ చేసి పెట్టాం కేవలం 10 రోజుల్లో. కొంచెం మనం యోచన చేసాం, ఇకైతే ఇంక 3 రోజుల్లోనే అయిపోయాం. సో భయపించామండి, మనం డ్యామేజ్ కూడా చేయలేదు. మనం పక్కన వాడికి నొప్పించాము. నాన్ పాలిటిక్ ఎన్పిటి యాక్ట్లో కూడా ఉన్నాం. మనం పక్కన వాడికి నొప్పించలేదు, పక్కన వాడికి బాధ పెట్టించలేదు, పక్కన వాళ్ళకి సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో వార్లో చూస్తున్నాం, 1000 మంది చచ్చిపోయినారు. మనం పక్కన వాళ్ళు చచ్చిపోయని చెప్పలే. సైట్స్ వర్ డెమాలిష్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ డెమాలిష్డ్, హ్యూమన్ సివిలైజేషన్ వాజ్ నాట్ డెమాలిష్డ్. మన కల్చర్, మన థాట్ ప్రాసెస్, హిందూయిజం కానీ మన థాట్ కానీ ఎక్కడ వదులుకోలేదు.